ఒక్క బైట్ తో క్రిస్పీ క్రంచ్, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీ కీమా టేస్ట్. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ కీమా కట్లెట్ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పెషల్ అకేషన్స్ అయినా, ఈవినింగ్ స్నాక్ అయినా ఈ స్పైసీ కీమా కట్లెట్ అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్లో నీట్ గా కడుక్కున్న కీమాని అయితే తీసుకున్నానండి, ఒక హాఫ్ కేజీ వరకు. ఇక ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒకటి వరకు అయితే టొమాటో కూడా తీసుకున్నాను. ఇందులోనే ఒక 2 వరకు అయితే పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర, ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలాగా అన్ని వేసుకోవడం వల్ల ముందుగా మనం కట్ చేసుకున్న కీమాలో అయితే మొత్తంగా కలిసిపోతుందండి. అందుకని నేను అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ శనగపిండి కూడా వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక ఇందులోనే కావాలంటే బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అయితే మొత్తం కలిపేసుకున్నాను. ఇలాగా కలుపుకున్న కీమాని అయితే మిక్సీ చేసుకున్నానండి. ఒక 2 టైమ్స్ అలాగా బ్లెండ్ చేసుకుంటే చాలు. అండ్ దీన్ని అయితే ఇంకా చిన్న చిన్న కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఇలాగా ప్రిపేర్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరొకసారి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా కట్లెట్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. అవి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి కాబట్టి కాస్త స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ స్టార్టింగ్ లో అయితే ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే ఉంచేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కి అలాగైతే తీసేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇలాగా చేసుకోవడం వల్ల మనకి కట్లెట్ అనేది క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా అనేది ఫ్రై అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఒక 2 టైమ్స్ అలాగైతే మూత పెట్టేసి 2 సైడ్స్ అనేవి తిప్పేసుకోవాలండి. మనం ఫైన్ గా కీమాని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే ఫ్రై అవుతుంది. సో ఇదైతే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా 2 సైడ్స్ అయితే ఒక్కసారి అలాగా తిప్పేసుకొని ఇంకా వీటిని అయితే తీసేసేయడమే అండి. చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఒకే టైప్ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కాస్త వెరైటీగా ట్రై చేస్తే అందరు ఇష్టంగా కూడా తింటారు. సో మీరు ఒకసారి ట్రై చేసేయండి. అంతే, మన క్రిస్పీ అండ్ జ్యూసీ కీమా కట్లెట్ రెడీ. ఈవినింగ్ స్నాక్ గా, పార్టీస్ లో స్టార్టర్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.